ఈడేందిడు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అని చెప్పి 3వ నెంబర్ మీద తీసుకెళ్లాడు. వీళ్ళు నాకు తెలిసి కాశ్మీర్ వాళ్ళు కల్లో కూడా అనుకుని ఉండరు. ఈ ట్రైన్ ని జమ్ము తావి వరకు 200% ఎక్స్టెండ్ చేస్తారు. వీళ్ళు ఎవరో చూడండి, ఆల్రెడీ హార్న్ వేసాడు, ఇప్పుడు పరిగెత్తుతున్నారు. లాగేస్తాడు, మాక్సిమం ఆపరు. సో అఫీషియల్ గా చెప్పాలి అంటే ఇది వెదర్ ప్రూఫ్ వందే భారత్. ఎవడో ఒకటి రాళ్ళు తీసిరేయడం ఇట్లాంటి పంచాయతీలు ఉంటాయి కాబట్టి. లంచ్ కంప్లీట్ చేసిన అరగంటకే స్నాక్స్ తెచ్చి ఇచ్చారు. అండ్ మళ్ళీ ఇదే స్వీట్ ఇచ్చారు. మధ్యాహ్నం తినడానికి చిరాకు వచ్చింది. అండ్ టేస్ట్ కోసము తెలుసు కదా హ్యాండ్ శానిటైజర్. ఈ చనాబ్ రైల్ బ్రిడ్జ్ కోసం రావాలి అసలు ఈ రూట్ లో. ఫైనల్లీ మన అందరం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కాశ్మీర్ వందే భారత్ అయితే మొదలైంది. నేను ప్రెసెంట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ స్టేట్ లోని శ్రీనగర్ లో అయితే ఉన్నాను. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే శ్రీనగర్ రైల్వే స్టేషన్. శ్రీనగర్ టౌన్ కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇండియాలో ఎన్నో వందే భారత్లు తిరుగుతున్నాయి కానీ ఈ వందే భారత్ కి ఒక ప్రత్యేకత ఉంది. మిగతా వందే భారత్లతో పోల్చుకుంటే ఈ వందే భారత్ లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ తో పాటు ఇది ట్రావెల్ చేసే రూట్ లో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మెయిన్లీ గా చూసుకున్నట్టయితే రెండు, ఒకటి వచ్చేసి అంజీఘాట్ బ్రిడ్జ్, ఇంకోటి వచ్చేసి చనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఈ రెండు బ్రిడ్జ్ గుండా అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ రెండు బ్రిడ్జిల యొక్క ప్రత్యేకత ఏంది? ఈ వందే భారత్ ప్రెసెంట్ వచ్చేసి శ్రీనగర్ నుంచి కాట్రా మధ్యలో తిరుగుతుంది. దీని ఫ్యూచర్ లో జమ్మూ వరకు అండ్ తర్వాత ఢిల్లీ వరకు ఎక్స్పాండ్ చేస్తారా లేదా, ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. శ్రీనగర్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ పరంగా కూడా చాలా వర్క్స్ అయితే జరిగాయి అనమాట. ఇంకా కొన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ వందే భారత్ వచ్చేసి మనకి నిన్న అనగా జూన్ 6th ఇనాగరల్ అయితే అయ్యింది. ఈ రోజు జూన్ 7th నుంచి మనకి రెగ్యులర్ రన్ అయితే నడుస్తుంది. సో లోపలికైతే వెళ్దాం పడండి. అండ్ చాలా మంది కాశ్మీర్ కి రావచ్చా రాకూడదా అని అయితే భయపడుతున్నారు. ఎస్పెషల్లీ మనకి ఒక 2 months బ్యాక్ ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, పహల్గామ్ ఇన్సిడెంట్. అప్పటి నుంచి అయితే చాలా మంది రావచ్చా రాకూడదా అని భయపడుతున్నారు. సో గవర్నమెంట్ కూడా టూరిజం ని బూస్ట్ చేద్దాము, కాశ్మీర్ ఇస్ సేఫ్ అని కన్వే చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ వందే భారత్ ని ఈ టైంలో అయితే స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు చాలా మంది టూరిస్టులు అయితే వస్తున్నారు. అండ్ మంచి విషయం ఏంటంటే ఇంతకు ముందు జమ్మూ తావి నుంచి శ్రీనగర్ వరకు రావాలంటే 6 to 8 hours ట్రావెల్ చేయాల్సి వచ్చేది మనకి, బస్సులో అయితేమి కార్లో అయితేమి. బట్ ఇప్పుడు ఈ వందే భారత్ రావడం వల్ల మనకి కేవలం ఆ జర్నీ 3 hours కి అయితే వచ్చేసింది. 3 hours లో మనము కాశ్మీర్ కి అయితే చేరుకోవచ్చు. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఈ వీడియో చేయడానికి ఇక్కడ వరకు అయితే ట్రావెల్ చేశాను. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో శ్రీనగర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఆర్కిటెక్చర్ అయితే చూడొచ్చు, భలే ఉంటుంది అసలు చూడడానికి అయితే. మటుకు మొత్తం వుడెన్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇక్కడ హౌసెస్ కూడా మొత్తం వుడెన్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి వింటర్స్ లో టెంపరేచర్ వచ్చేసి -20, -15 అలా రీచ్ అయింది కాబట్టి వుడెన్ కన్స్ట్రక్షన్ ఉంటేనే వెచ్చగా ఉంటుంది అనమాట. అండ్ కుక్కలు కూడా చూడండి ఒక్కోటి ఎట్టున్నాయి, దిట్టంగా బాహుబలి ఉన్నట్టున్నాయి. ఇదంతా మంచు పడినప్పుడు వీటిని చూస్తే అసలు ఎట్ట బతుకుతున్నాయిరా బాబు ఇవి అని అనిపిస్తాయి. కానీ ఆరామ్సే ఆడుకుంటూ తిరుగుతాయి అనమాట. ఇక్కడ ఒక్కొక్కటి ఎట్టుంటది అంటే ఇంత లావు దిట్టంగా మన దగ్గర లేబర్ డ్రాక్స్ ఉంటాయి కదా, అట్టుంటాయి అనమాట. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇంతకు ముందు అయితే బయట ఉండేది, ఇప్పుడు లోపలికే తీసుకొచ్చేసారు. అండ్ ఇక్కడ టైమింగ్స్ అయితే చూడొచ్చు. ఇంతకు ముందు ఏంటంటే బనిహాల్ నుంచి బారాములా వరకే ట్రైన్స్ అయితే తిరిగేవి. బనిహాల్ నుంచి కాట్రా వరకు అయితే కనెక్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ చనాబ్ బ్రిడ్జ్, అంజిఘాట్ బ్రిడ్జ్ వాటిని వేయడం వల్ల మనకి బనిహాల్ నుంచి కాట్రాకి కూడా కనెక్షన్ వచ్చేసింది. సో దాని వల్ల మనకి ట్రైన్స్ శ్రీనగర్ నుంచి కాట్రా వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాయి. సో నేను ఇందాకే వందే భారత్ 11 o'clock కి దిగాను. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేది ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి వీడియో చేస్తున్నాను అనమాట. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఎలా ఉంటుంది ఏంది అని. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో నుంచి కాశ్మీర్ లోయల్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ శ్రీనగర్ రైల్వే స్టేషన్ ఆల్రెడీ మీకు చెప్పా కదా, కొంచెం బయట పక్కకి అయితే ఉంటుందని. అంటే సిటీ కొంచెం దూరంగా. ఫుడ్ గానీ ఎటువంటిది అయితే ఏమి దొరకవు. ఓన్లీ క్యాంటీన్ లోకి వెళ్తే నాకు ఈ బ్రెడ్ ముక్క దొరికింది. ఇంక ఇదే మనకి ఆప్షన్ అయితే. అండ్ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నా, వెనకాల బ్యాగ్ లో పెట్టేసుకున్నాను. టైం ఆల్రెడీ 1:15 అవుతుంది. ఇంకో 45 minutes ఉంది. 2 o'clock కి వైష్ణోదేవి కాట్రాకి 20402 నెంబర్ తో మన వందే భారత్ అయితే శ్రీనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తాడు. చూపిస్తా. ఈడేందిడు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అని చెప్పి 3వ నెంబర్ మీద తీసుకెళ్లాడు. సో నేను ఈ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తుంటే ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది వందే భారత్. అందరు చూడండి ఒక్కసారిగా బయలుదేరారు అటు సైడ్ వెళ్తుండేసరికి. వీళ్ళు నాకు తెలిసి కాశ్మీర్ వాళ్ళు కల్లో కూడా అనుకుని ఉండరు శ్రీనగర్ కి వందే భారత్ వస్తుంది అని. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న వందే భారత్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 26402. 2 గంటలకి శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి దాదాపు 5 గంటలకి శ్రీమా వైష్ణోదేవి కాట్రాకి అయితే చేరుకుంటుంది. నేను చెప్తున్నాను చూడండి, ఫ్యూచర్ లో మేబీ విత్ ఇన్ 1 year లోపు ఈ ట్రైన్ ని జమ్మూ తావి వరకు 200% ఎక్స్టెండ్ చేస్తారు. అప్పుడు దాదాపు 7 గంటలకి జమ్మూ తావికి వెళ్తుంది. అప్పుడు ఇంకా మంచి కనెక్టివిటీ వస్తుంది. ఇప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు కాట్రా వరకే కాబట్టి గుడ్ కనెక్టివిటీ. అప్పుడు ఇంకా తోపు కనెక్టివిటీ అయితే వస్తుంది జమ్మూ తావి వరకు పెంచితే. సో డాగ్స్ గానీ పోలీసులు గానీ ఫుల్ యాక్టివ్. ఎందుకంటే కొన్ని గ్రహాలు కొన్ని శక్తులు ఉంటాయి కదా, వీటిని ఎటనాశనం చేద్దామని చూడడానికి. వాళ్ళ నుంచి
మనల్ని కాపాడడానికి అనమాట. సో ఇదే మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ ఎగ్జిక్యూటివ్ క్లాస్. బయట పక్క నుంచి చూడడానికి ఎగ్జిక్యూటివ్ గానీ ఏసీ చైర్ కార్ గానీ రెండు సిమిలర్ ఉంటాయి, బట్ లోపల పక్క సీటింగ్ లోనే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మాట కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నారు, విజిల్ వేసేయడము, ఎక్కువసేపు బయట ఉంచకుండా లోపలికి ఎక్కేయండి వీలైతే త్వరగా అని అయితే చెప్తున్నారు అనమాట. అండ్ మీరు ఒకవేళ ఎవరైనా ఈ వందే భారత్ కి ఫ్యూచర్ లో అయినా సరే బుక్ చేసుకోవాలంటే వీలైతే త్వరగా చేసేసుకోండి అడ్వాన్స్ గా, ఎందుకంటే ఈ ట్రైన్ కి టికెట్లు దొరకడం కొంచెం కష్టమే నాకు అర్థమైంది. ఇనిషియల్ స్టేజెస్ లో ఏ ట్రైన్స్ అయినా ఖాళీగా ఉంటాయి, అట్లాంటిది ఇప్పుడే ఫుల్ రష్ ఉంటుంది ట్రైన్ కి, సీట్లే దొరకట్లేదు. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత డిమాండ్ పెరిగితే ఇక కష్టం అనమాట. సో ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్ యొక్క ఇంటీరియర్స్ అయితే రెడ్ కలర్ ఇంటీరియర్స్ ఉన్నాయి. మనకి 2+2 అయితే ఉంటుంది సీటింగ్. సో ఏసీ చైర్ కార్ లో ఉదయం ట్రావెల్ చేసాము, దాని టికెట్ కాస్ట్ వచ్చేసి 760 రూపీస్ పడింది. అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ వచ్చేసి నాకు 1320 రూపాయలు పడింది అనమాట. మనం ఎక్స్ట్రా పే చేసిన వాటికి మనకి ఏమేమి వస్తాయంటే కొంచెం పెద్ద సీటు, దాంతోపాటు మీల్స్ లో కొంచెం ఎక్కువ ఐటమ్స్ అయితే ఇస్తారు, అండ్ లోపల పక్క కొంచెం ప్రశాంతంగా కంఫర్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి అండ్ ఏసీ చైర్ కార్ కి. ఇంకా దాదాపు మన ట్రైన్ బయలుదేరడానికి అరగంట పైనే ఉంది. సో కొంచెంసేపు అటు ఇటు తిరుగుదాం, ఎట్లా బయలుదేరిన తర్వాత కూర్చోవాల్సిందే కదా. ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ట్రావెల్ చేస్తే కొన్ని ఉంటాయి. ఇదిగోండి న్యూస్ పేపర్ ఇచ్చారు, బట్ హిందీ న్యూస్ పేపర్, మనకి మాట్లాడడమే ఎంత వచ్చి ఇంకేం చదువుతాం. అండ్ దాంతో పాటు మనకి స్నాక్ బాక్స్ అయితే ఏమి, నట్స్ ఇట్లాంటివన్నీ ఉండే బాక్స్లు ఇవన్నీ ఎక్స్ట్రా ఇస్తారనమాట. సో ఫస్ట్ డే వందే భారత్ కాట్రా నుంచి శ్రీనగర్ వరకు వచ్చాం మనము. అండ్ రిటర్న్ కూడా ఫస్ట్ డే కమర్షియల్ రన్ రోజు రెండు వైపులు కవర్ చేసేస్తున్నాం మనం. మీరు లాస్ట్ వీడియోలో చూస్తుంటారు కదా, అది మన కమర్షియల్ రన్ ఫస్ట్ రన్ ది ఇటు వచ్చేది. ఇప్పుడు చూసే బ్లాగ్ ఇటు నుంచి అటు వెళ్ళేది అనమాట. వీళ్ళు ఎవరో చూడండి ఆల్రెడీ హార్న్ వేసాడు, ఇప్పుడు పరిగెత్తుతున్నారు ట్రైన్ ని పట్టుకోవడానికి. కష్టమే ఇలా దొరకడం, లాగేస్తాడు, మాక్సిమం ఆపరు. సో మనకి ట్రైన్ స్టార్ట్ అవగానే ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ ప్రతి వందే భారత్ లో ఇస్తారు కాంప్లిమెంటరీ కింద. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న ఈ వందే భారత్ ఏదైతే ఉందో ఇది 68th వందే భారత్ ఇండియాలోనే. అండ్ ఆల్సో ఇది మినీ వందే భారత్, అంటే 8 కోచెస్ తో నడుస్తుంది. 7 వచ్చేసి ఏసీ చైర్ కార్ కోచెస్ ఉంటాయి, అండ్ 1 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ ఉంటుంది. మొత్తము 193 కిలోమీటర్లు 2 గంటల 58 నిమిషాలు ప్రయాణిస్తాం అనమాట. ఓన్లీ ఈ రూట్ లో ఒకటే వందే భారత్ కాదు, 2 వందే భారత్లు. ఒకటి వచ్చేసి మార్నింగ్ 8 o'clock కి జమ్మూ నుంచి బయలుదేరి శ్రీనగర్ కి వస్తే, ఇంకోటి మార్నింగ్ 9 o'clock కి శ్రీనగర్ నుంచి బయలుదేరి జమ్మూకి అయితే వెళ్తుంది. అలాగే మనం మధ్యాహ్నం ఇటు నుంచి అటు వెళ్తాము, ఆ ట్రైన్ అటు నుంచి ఇటు వస్తుంది. సో 2 వందే భారత్లు 4 ట్రిప్లు అయితే వేస్తాయి అనమాట పర్ డే కి. సో బెటర్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఇంకా నుంచి శ్రీనగర్ కి రావాలంటే బెస్ట్ ఆప్షన్ ఢిల్లీ నుంచి నేను చెప్పనా. ఢిల్లీ నుంచి మనకి నైట్ టైం రాజధాని ఎక్స్ప్రెస్ ఉంటుంది, అరౌండ్ 3000 రూపీస్ టికెట్ పడుద్ది మనకి. దాన్ని ఎక్కామంటే తెల్లారు 6 తీసుకొచ్చి జమ్ముతావి రైల్వే స్టేషన్ లో పడేస్తుంది. ఢిల్లీ నుంచి మనకి ఉత్తర సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఉంటుంది, దాన్ని ఎక్కామంటే అది తీసుకొచ్చి తెల్లారు 5 మనల్ని శ్రీమా వైష్ణోదేవి కాట్రాలో దింపేస్తుంది. ఒక 3 hours మనం ఫ్రెష్ అయితే మళ్ళీ 8 o'clock ఈ వందే భారత్ పట్టుకుంటే 11 కల్లా తీసుకెళ్లి శ్రీనగర్ లో పెట్టేస్తుంది. సో ఈ విధంగా షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఇది కనుక జమ్మూ దాకా ఎక్స్టెండ్ చేస్తే ఈ వందే భారత్ ని సూన్ అయ్యిద్ది, ఖచ్చితంగా అది త్వరలో ఎక్స్టెండ్ చేస్తారు. చేస్తే హ్యాపీగా జమ్ముతావి వరకు ఇంకా చాలా ట్రైన్స్ ఉంటాయి, వాటిని పట్టుకొని వచ్చేసి అక్కడ నుంచి ఈ వందే భారత్ పట్టుకొని వచ్చేసేయచ్చు. సో స్నాక్స్ కూడా అయితే వచ్చేసాయి. సో సూప్ వచ్చిందనమాట, ఇన్స్టెంట్ మ్యాచు సూప్ విత్ బటర్ అండ్ బ్రెడ్ స్టిక్స్ అయితే ఇచ్చారు. కొంతసేపట్లో హాట్ వాటర్ కూడా పోస్తారు తీసుకొచ్చి. ఇదిగోండి స్నో చూడొచ్చు, అక్కడ దూరంగా మౌంటైన్స్ మీద ఉంది. చాలా తక్కువ స్నో ఉంది, కనిపించట్లా ఈ కెమెరాలో ఎంత జూమ్ చేసినా. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి వైట్ కలర్లో అదంతా స్నోనే, స్నో మౌంటైన్స్. మనము నవంబర్ డిసెంబర్ టైంలో వస్తే ఈ స్టేషన్స్ అన్నీ మంచుతో నిండిపోతాయి. పట్టాల మీద మొత్తం ఒక అడుగు మంచు ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళే కెపాసిటీ ఉందన్నమాట వందే భారత్కి. అట్లా డిజైన్ చేశారు -30 టెంపరేచర్స్ వరకు విస్టాండ్ అయ్యే విధంగా. మాక్సిమం ఇక్కడ లోయెస్ట్ టెంపరేచర్ అంటే -20, అంతకన్నా తక్కువ అయితే రికార్డ్ కాదు. సో ఇది -30 వరకు విస్టాండ్ అయింది కాబట్టి సెట్, ఎట్లాంటి క్లైమేట్లో అయినా దీన్ని నడపొచ్చు వందే భారత్ని. సో అఫీషియల్గా చెప్పాలి అంటే ఇది వెదర్ ప్రూఫ్ వందే భారత్.
ఇదిగోండి ఇక్కడ వస్తుంది కదా హైవే, ఇదే మనకి జమ్మూ నుంచి శ్రీనగర్ హైవే అన్నమాట. హైవేలో రావాలంటే దాదాపు 6 to 8 hours టైం పడుతుంది. ఎంత ఫాస్ట్ గా వచ్చినా మినిమం 6 hours పట్టుద్ది. అదే మనం ఈ ట్రైన్ లో అయితే 3 గంటల్లో వచ్చేసేయచ్చు. 1 hour జర్నీ చేసిన తర్వాత మన ట్రైన్ వచ్చింది బనిహాల్ రైల్వే స్టేషన్ కి. శ్రీనగర్ కాట్రా మధ్యలో మనకి ట్రైన్ ఆగే ఏకైక స్టాప్ ఇదేను. ఇక్కడికి మనము 80 kilometers అయితే వచ్చాము. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 79 kilometers వచ్చాము. మన ట్రైన్ ఇక్కడికి రావాల్సిన టైం కన్నా 10 minutes బిఫోరే వచ్చేసింది. ఇక్కడ ఒక 2 minutes స్టాప్, మొత్తం 12 minutes అయితే ఆగుతుంది. ఇక్కడ చూడండి ట్రైన్ చూద్దామని ఎంత మంది వచ్చారు, మొత్తం జనాలే ఉన్నారు. యాక్చువల్లీ నా సీట్ వచ్చేసి అక్కడ 1 అన్నమాట. అక్కడ నుంచి కంఫర్ట్ లేదు వీడియో తీయడానికి, అందుకని నేను ఇటు పక్కకు వచ్చి కూర్చున్నా. ఇక్కడ నుంచి ఎవరు ఎక్కకపోతే బాగుంటది, ప్రశాంతంగా ఇదే సీట్ లో కూర్చొని అయితే కంటిన్యూ అవ్వచ్చు. ప్రతి దగ్గర పోలీసులు అయితే గట్టిగా ఉండి కంట్రోల్ చేస్తున్నారు, లేదంటే ఎవడో ఒకటి రాళ్ళు ఇసిరేయడం ఇట్లాంటి పంచాయతీలు ఉంటాయి కాబట్టి. ఈవెన్ మనకి స్టేషన్ టు స్టేషన్ మధ్యలో పొలాల్లో కూడా సెక్యూరిటీ ఉన్నారనమాట. సో ప్రీవియస్లీ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడున్న బనిహాల్ నుంచి బారాముల్లా వరకు లైన్ అయితే ఉండేది, అండ్ ఇక్కడ నుంచి కాట్రా వరకు ఎటువంటి లైన్ ఉండేది కాదు. దాని వల్ల మనకి ఏంటంటే అటు సైడ్ జమ్మూ నుంచి కానీ కాట్రా నుంచి కానీ శ్రీనగర్ కి కనెక్టివిటీ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈ రెండింటిని కలిపేశారు కాబట్టి మనకి మంచి కనెక్టివిటీ అయితే వచ్చింది. అండ్ దీని తర్వాత మనకు వచ్చేది చనా బ్రిడ్జ్ అండ్ అంజీఘాట్ బ్రిడ్జ్. ఈ రెండింటిని చూపించడానికి మీకు ఎక్సైటెడ్ గా ఉన్నా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించా, కానీ మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఫుల్ మీడియా ఎక్కడ చూసినా కూడా. కోచ్ ఒకరైతే దూరేశారు మీడియా పర్సన్స్. దూలపల్లి కదా మనకి, కిందకైతే దిగాము. ఇంకొక 3 minutes ఉంది, ఎక్కేద్దాం ఫటాఫట్ అటు ఇటు నడిచి. సో మనకు వచ్చేసి ఇందులో ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. మొత్తం ప్రిపేర్ అయితే చేస్తున్నారు. ఇంకో 10-15 నిమిషాల్లో మన సీట్లలోకి తెచ్చిచ్చేస్తారు. ఇందాక అనుకున్న ఏం దోల్లి సూపే తెచ్చిచ్చి వెళ్ళారు, ఫుడ్ ఏమి ఇవ్వలేదు అని ప్రిపేర్ చేస్తున్నారు లేండి. ఫుడ్ లేకపోతే మనకి అంత గిట్టుబాటు కాదన్నమాట ఈ టికెట్ రేట్ కి. అందులో మెయిన్ శ్రీనగర్ నుంచి వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంది అంటే మనకి నియర్ బై ఎటువంటి రెస్టారెంట్స్ అయితే ఉండవు. సో ఫుడ్ కి దొరక్క చాలా ఇబ్బంది పడతారు. సో ఫుడ్ ఆప్షన్ పెట్టి మంచి పని చేశాను. నేను ఓన్లీ సూప్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు అనుకున్నాను, బట్ ఫుడ్ కూడా ఇస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారు అనేది చూపిస్తాను. అండ్ ఆల్సో మనకి ఈ ట్రైన్లో ఓన్లీ మనకి వెజ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు. ఎందుకంటే శ్రీమా వైష్ణోదేవి కాట్రా అనేది ఒక పిలిగ్రమీస్ ప్లేస్, డివోషనల్ ప్లేస్ కాబట్టి మనకి నాన్ వెజ్ అనేది ఎలా ఉండదు అనమాట, ఓన్లీ వెజ్జే ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేశారనో లేదా ఈ వందే భారత్ కి ఎప్పుడు ఇలా ఉంటుందో తెలియదు, కానీ మీల్స్ అయితే మటుకు భలే తెచ్చిచ్చారు. సో ఫస్ట్ మనకి రోటీ అనేది ప్యాక్డ్ తెచ్చిచ్చారనమాట. ఇది చూడండి మొత్తం ప్యాక్ అయితే వచ్చింది. హోల్ వీట్ రోటీ, 0 మైదా అయితే ఇచ్చారు. మంచి విషయం, నాకు అసలు మైదానే పడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాల్, పర్లేదు బానే ఉన్నట్టుంది, కొంచెం నీళ్ళు కనిపిస్తుంది కానీ బానే ఉంది. ఇంక రైల్వేస్ లో ఇంత మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ రైస్ బాస్మతి రైస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట, ఓన్లీ వెజ్ అని చెప్పాను కదా. ఇందులో కన్నా చూసుకున్నట్టయితే 3 పన్నీర్ ముక్కలు అయితే ఉన్నాయి, ఎక్కువ లేవు. అండ్ ఇది వచ్చేసి ఆలు అండ్ చనా ఫ్రై అనమాట. అండ్ అంతేకాకుండా మనకి స్వీట్ ఒకటి ఇచ్చారు, సోన్ పాపిడి. అండ్ ఇది వచ్చేసి పెరుగు. సో ఫుడ్ అయితే మటుకు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఫస్ట్ అయితే పప్పు ట్రై చేద్దాం. గుడ్. బనిహాల్ అయితే దాటేసాం కదా, ఇక్కడ నుంచి మొత్తం టనల్స్ లోనే పోతాం. దాదాపు 100 kilometers ఉంది మనం చేయాల్సిన జర్నీ. 100 kilometers లో 80 kilometers టనల్స్ లో ట్రావెల్ చేస్తాం తెలుసా మీకు. ఓన్లీ 20 kilometers ఓపెన్ స్పేస్, మిగతా 80 మొత్తం టనల్సే. ఇదిగోండి ట్రైన్ ఇక్కడ స్లోగా క్రాస్ అవుతుంది కదా. ఈ స్టేషన్ పేరు వచ్చేసి సంబర్. హైలైట్ ఏం తెలుసా, ఈ స్టేషన్ ను బయటికి వెళ్ళి మనం వెనక చూస్తే పెద్ద లోయ కనిపిస్తుంది కిందకి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడొచ్చు. ఆ వెనకాల కనిపించేదంతా చాలా పెద్ద లోయ అనమాట. ఈ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు లక్కీ, నిజం చెప్పాలంటే. మంచి మంచి వ్యూస్ ఉంటాయి వాళ్ళకి తొగి చూడంగానే కిటికీలో నుంచి. సో మన ట్రైన్ అయితే ఇక్కడ ఎందుకు ఆగింది, మేబీ నేను అనుకోవడం ముందు నుంచి వందే భారత్ అయితే వస్తుంటది. కట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళే వందే భారత్ ఏదైతే ఉందో అది ఇటు వస్తుంటది, అందుకనే మన దాన్ని ఆపారు. సో ఇదిగోండి వచ్చేసింది కట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళే వందే భారత్. కాశ్మీర్ వందే భారత్ మీట్స్ కాశ్మీర్ వందే భారత్. ఇది మార్నింగ్ అటు వెళ్ళి ఇప్పుడు ఇటు వస్తుంది. ఆ వందే భారత్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరేసింది. ఇంకా దీని తర్వాత మనకి ఫస్ట్ వచ్చేసి చనా బ్రిడ్జ్ అయితే వస్తుంది.
లంచ్ కంప్లీట్ చేసిన అరగంటకే స్నాక్స్ తెచ్చి ఇచ్చారు. ఇందులో కన్నా చూసుకున్నట్టయితే క్రొసెంట్స్, యాపిల్ డ్రింక్ అండ్ దాంతోపాటు కచోరీ, రోస్టెడ్ ఆల్మండ్స్ అండ్ మళ్ళీ ఇదే స్వీట్ ఇచ్చారు. మధ్యాహ్నం తిని దానికి చిరాకు వచ్చింది. అండ్ మసాలా చాయ్ మిక్స్ ఇచ్చారు. అండ్ టేస్ట్ కోసము తెలుసు కదా హ్యాండ్ శానిటైజర్. ఇదిగోండి ఇప్పుడు క్రాస్ అవుతున్నాం కదా, ఇది వచ్చేసి సంగల్దాన్ రైల్వే స్టేషన్. ఈ చనా బ్రిడ్జ్ ఓపెన్ చేసి కాట్రాకి లైన్ కలిపే ముందు ఈ సంగల్దాన్ అయితే ఓపెన్ చేశారు. ఈ సంగల్దాన్ వరకు లోకల్ ట్రైన్స్ అయితే వచ్చేవి. అంటే మీకు కింద చెప్పాను చూడండి, బనిహాల్ నుంచి బారాముల్లా వరకు ట్రైన్స్ తిరిగేవని. వాటిల్ని కొన్ని సంవత్సరాల పాటు సంగల్దాన్ వరకు అయితే తీసుకొచ్చారు. సంగల్దాన్ తో బారాముల్లా వరకు అయితే తిరిగేవి. ఇప్పుడు ఈ సంగల్దాన్ నుంచి కాట్రా కూడా కలిపారు కాబట్టి మొత్తము కనెక్టెడ్ అయితే అయిపోయింది. చూడండి మాట్లాడుతూ ఉంటే టనల్స్ వచ్చేస్తాయి. ఇంకెక్కడ నుంచి జస్ట్ 5 minutes అంతే చెనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఇదిగోండి చెనాబ్ రైల్ బ్రిడ్జ్. ఇదిగోండి చెనాబ్ రివర్ అని అయితే ఉంది, కనిపిస్తుందా? ఒక సి షేప్ లో తిరిగిందనమాట. భలే ఉంది చూడడానికి అయితే. ముందలు వస్తుంది చూడండి అసలైన లోయ. భలే ఉంటుంది దీని మీద అసలు ట్రావెల్ చేస్తుంటే. ఈ చెనాబ్ రైల్ బ్రిడ్జ్ కోసం రావాలి అసలు ఈ రూట్ లో. వావ్, లోయ చూడండి. కింద లోతు ఎంతో తెలుసా? 1200 అడుగుల కిందకైతే ఉంటుంది లోయ. అంటే మీకు కరెక్ట్ గా చెప్పాలంటే 110 అంతస్తుల లోయ అయితే ఉంటుంది. బాగా ఉంది, చాలా వెడల్పుగా కట్టారు. పక్కన ఒక లారీ వెళ్ళిపోవచ్చు, అంత వెడల్పుగా కట్టారు. ఫ్యూచర్ ప్రూఫ్ లాగా. దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 110 years అనమాట. అయిపోయింది, చెనాబ్ బ్రిడ్జ్ క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ మనకి వెంటనే అంజీఘాట్ బ్రిడ్జ్ వస్తుంది. అది కూడా చాలా బాగుంటది. ఈ వందే భారత్ ట్రైన్ లోపల ఇట్లాంటి లోయలు వ్యూస్ తో ఒక్కసారి ఊహించుకోండి మీరు ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో. వావ్, బాలే ఉంది అసలు ఇక్కడ నుంచి లోయ అయితే. సో ఇప్పుడు క్రాస్ అవుతున్నాం కదా, ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి బక్కల్ రైల్వే స్టేషన్ అన్నమాట. దీని తర్వాత రియాసీ వస్తుంది. అది దాటిన తర్వాత నెక్స్ట్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇది వచ్చేసి రియాసీ రైల్వే స్టేషన్. దీని తర్వాత మనకి అంజీఘాట్ బ్రిడ్జ్ వస్తుంది. నాకు ఎందుకో చెనాబ్ కన్నా అంజీఘాట్ బ్రిడ్జ్ బాగా నచ్చింది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అంజీఘాట్ బ్రిడ్జ్ నుంచి చూడడానికి. చెనాబ్ బిగ్గెస్ట్, అంజీఘాట్ అంత బిగ్ ఉండదు కానీ దీని నుంచి అయితే వ్యూస్ బాగున్నాయి. ఇదిగోండి అంజీఘాట్ బ్రిడ్జ్. ఇది కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. రైల్వేస్ లో ఫస్ట్ టైం ఎవరు కేబుల్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేయడము. ఇక్కడ నుంచి చూడండి వ్యూస్ ఎంత బాగుంటాయో హిల్స్. మొత్తము 90+ కేబుల్స్ అయితే యూజ్ చేసి బిల్డ్ చేశారు. ఫైనల్లీ మనం చేరుకున్నాం శ్రీ వైష్ణోదేవి కాట్రాకి. సో అది మన వందే భారత్ లో జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.